సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన. నేడు తిరుపతిలో సీఎం జగన్ పర్యటన, ఎడ్యుకేషన్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం. తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి భారీ స్పందన. ఇప్పటి వరకు 9,75,00,000 జీరో టికెట్ల జారీ. టీఆర్ఎస్ పార్టీ నేతలతో సమావేశం కానున్న కేటీఆర్, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. నేడు 5 జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ సభ్యుల భేటీ, పూర్తిస్థాయి మధ్యంతర నివేదిక ఇవ్వనున్న కమిటీ. ఇవాళ విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన, సామాన్య ప్రజలతో మమేకం కానున్న ఏపీపీసీసీ చీఫ్. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల వేటలో కాంగ్రెస్, ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ. రేపు హైదరాబాద్ కు మల్లికార్జున ఖర్గే ఎల్బీ స్టేడియంలో బూత్ కన్వీనర్స్ తో సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు, హిందూ వ్యతిరేకగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ. కామారెడ్డి జిల్లా వాజీద్ నగర్ లో కోదండరాం పర్యటన, లెండి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్. కార్పొరేషన్ల చైర్మన్ల అవిశ్వాసంపై హైకోర్టు ఆగ్రహం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, సెక్రటరీలకు నోటీసులు. ఇవాల్టి నుంచి గోల్కొండలో స్పెషల్ లైట్ సౌండ్ షో, చారిత్రక కోటకు అత్యాధునిక హంగులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం, శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి, యువతకు పిలుపునిచ్చిన మోడీ. ఐదు 500 ఏళ్ల నాటి గాయానికి మందు, రాముడి ప్రాణ ప్రతిష్టపై అమిత్ షా వ్యాఖ్యలు. అసోంలో రాహుల్ గాంధీపై కేసు నమోదు, భారత్ జోడో న్యాయ యాత్రపై ఆంక్షలు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కు భారత రత్న, మరణించిన 36 ఏళ్ల తర్వాత అత్యున్నత పురస్కారం. పార్లమెంటు దగ్గర భద్రత కట్టుదిట్టం, రంగంలోకి దిగిన 140 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది. అయోధ్యకు పోటెత్తిన భక్తులు, బాలరాముడి దర్శనానికి లక్షలాదిగా తరలిన ప్రజలు. హైదరాబాద్ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లు, ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 29 వరకు ప్రత్యేక సర్వీసులు. అమెరికా అధ్యక్ష బరిలో ట్రంప్, బైడెన్ ఇద్దరు వృద్ధ నేతలే అంటూ అమెరికన్ల ఆవేదన. ద్రవ్యోల్బణంతో వణికిపోతున్న అగ్రరాజ్యం అమెరికా, జాబ్ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం పడినట్లు నివేదికలు.